మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధి 5వ వార్డులో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవులు రాజిరెడ్డి అండర్వరల్డ్ డ్రైనేజ్ అదేవిధంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీ యాదవ్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమంలో ఈరోజు ఇచ్చేసినటువంటి రాజిరెడ్డి అన్న గారికి, మరి మా మున్సిపల్ చైర్మన్ గారికి, మరి నా తోటి కౌన్సిలర్కి, ఇక్కడ ఉన్న వార్డు ప్రజలందరికీ నా శుభ వందనములు. మరి నర్సాపూర్ పట్టణంలో కూడా 15 కోట్లతోటి అభివృద్ధి పనులు ప్రభుత్వ పరంగా స్టార్ట్ అయినాయి. కానీ ప్రతి వాళ్ళలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరంగా జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు 5వ వార్డులో కూడా చేయడం సంతోషకరం. మరి పట్టణంలో కూడా ఏది కూడా అన్ని మోరీలు, రోడ్లు, తర్వాత బ్యూటిఫికేషన్ల కోమటికుంట చెరువు కూడా మేము అందరం కలిసి కట్టుగా పనిచేస్తున్నాం. మరి మేము కూడా అన్నను కూడా కోరేది ఏంటంటే ఇంకా కొన్ని ఫండ్స్ కూడా తీసుకొచ్చినట్టయితే మేము అన్ని పనులు కూడా చేయడానికి మీ సాయం ద్వారా కూడా చేయాలని అనుకుంటున్నాం. ఈ సహకారం ఉండాలి. అదేవిధంగా ఎమ్మెల్యే, ఎంపీ గారు కూడా వారి పూర్తి సహకారంతో కూడా నర్సాపూర్లో అన్ని పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పట్టణ ప్రజలకు ముఖ్యంగా అదేవిధంగా ఈరోజు 5వ వార్డులో మరి నగరాభివృద్ధి కింద రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి మున్సిపాలిటీకి 15 కోట్లు శాంక్షన్ చేయాలి. ఎందుకంటే మీరందరూ కూడా ఇది మున్సిపాలిటీ అయిపోయి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది, 7 సంవత్సరాలు కదా, 7 సంవత్సరాలు అవుతుంది. మరి ఇన్ని సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున నిధులు రాలేదు. మరి మున్సిపాలిటీలన్నీ వెనుకబడిపోయినాయి గత పాలకుల పాలనలో. కాబట్టి వీటన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు 15 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. మరి వాటి పనుల ప్రారంభోత్సవం ఆల్రెడీ మంత్రి గారు 15 కోట్లకు మరి ఇక్కడ పనులను ప్రారంభించడానికి ఆల్రెడీ మరి ప్రారంభోత్సవ కార్యక్రమము అందరం పెద్ద ఎత్తున చేసుకున్నాం. కేవలం పనులు మొదలవడం, దానికి మరి ఒకసారి దగ్గరుండి అందరం కూడా పనులు ప్రారంభిద్దామని ఇక్కడికి మరి వీళ్ళందరి ఆహ్వానం మేరకు రావడం జరిగింది. పనులు బాగా జరుగుతున్నాయి. మరి మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మరి అదేవిధంగా కౌన్సిల్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా చాలా ఉత్సాహంగా కనబడుతున్నారు. ఒక మంచి వాతావరణం ఉంది నర్సాపూర్ మున్సిపాలిటీలో, ఎక్కడా లేని విధంగా. ఒక విధంగా చెప్పాలంటే చాలా మున్సిపాలిటీల్లో రాజకీయాలు ఎక్కువ ఉంటాయి, కానీ మన దగ్గర ఎన్నికలు అయిపోయినాక అందరూ సామరస్యంగా మరి అభివృద్ధే లక్ష్యంగా, ఇంతకుముందు బుచ్చేసి చెప్పినట్టు అభివృద్ధే లక్ష్యంగా పనిచేద్దాం. ఎందుకంటే మన నర్సాపూర్ పట్టణం కొంచెం అభివృద్ధికి చాలా దూరంగా ఉన్నది. హైదరాబాద్కు దగ్గర ఉంది, అభివృద్ధికి దూరం ఉంది. కానీ ఇప్పుడు హైదరాబాద్ దగ్గర ఎట్లుందో అట్లనే అభివృద్ధికి కూడా దగ్గర చేద్దాం. దాంట్లో అందరం భాగస్వాములం అవుతాం. ఈరోజు పనులు కూడా చక్కచక్క జరుగుతున్నాయి. శాంక్షన్లు అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో వచ్చినా మరి అభివృద్ధి మాత్రం ఇలా పనులు ప్రారంభోత్సవం మాత్రం జిల్లాలో కానీ ఎక్కడ చూసినా మన నర్సాపూర్లోనే చక్కచక్క జరుగుతున్నాయి. దానికి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిల్లో ఉన్నటువంటి కౌన్సిలర్లు అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ కావాల్సిన ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఒక ముఖ్యమంత్రి గారు నన్ను ఇన్ఛార్జిగా నియమించినందుకు ఇక్కడి పనులను ఏ విధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలి, ఏ విధంగా మన నర్సాపూర్ను మిగతా వాటికంటే అగ్రస్థానంలో నిలపాలనే ఆలోచనతో నాకు మరి పార్టీలకు అతీతంగా అందరి సహాయ సహకారాలు అవసరం ఉంటాయి. ఎక్కడ కూడా నిష్పక్షపాతంగా మరి ఎలాంటి వివక్ష లేకుండా అన్ని వార్డులను అన్నింటినీ, ఎందుకంటే ఎక్కడైనా అన్ని పార్టీలు ఉంటారు, అందరు ప్రజలు కూడా అందరూ కూడా మన వాళ్ళనే లక్ష్యంతో మనం పనిచేద్దాం. మరి నర్సాపూర్ను మరి ప్రత్యేకమైన మున్సిపాలిటీగా మనం తీర్చిదిద్దుకున్నామని మేము అందరికీ సెలవిస్తూ, మిగతా ముందు సోదరుడు చెప్పిండు, మిగతా ఫండ్స్ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాం. గతంలో కూడా నేను ఆయన కలిసినప్పుడు మీరు పత్రికల్లో చూడండి, మరి మున్సిపాలిటీకి సంబంధించిన వాటిని నేను అడగడం జరిగింది. మళ్ళీ కూడా మరి ఇంకా నిధులను తీసుకొస్తే మనకు ఆ డబ్బు ఇట్లా వచ్చినట్టయితే పుష్కలంగా ఉంటాయి. ఎందుకంటే మీరు గత 10 సంవత్సరాల్లో చూస్తే మనం కేవలం 4-5 కోట్లతోనే మనం అభివృద్ధి పనులు చేసుకున్నాం. కానీ ఏకంగా ఇవాళ మనకు 15 కోట్లు వచ్చినాయి. 15 కోట్లతోని మీరు ఈ పనులు చాలా
మరి ముందుకు సాగుతాయి. కాబట్టి మీ అందరి సహకారం నిండుగా ఉండాలని, మనం అందరం కూడా కలిసికట్టుగా ఐకమత్యంగా నర్సాపూర్ను అభివృద్ధి చేసుకుంటామని విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ఇక్కడి వార్డు సభ్యులందరికీ కూడా, వార్డులో ఉన్నటువంటి అందరూ కూడా ప్రజలందరికీ, మరి చుట్టుపక్కల వార్డు ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. లక్షల చొప్పున అందజేస్తున్నారు. నిరంతరం నర్సాపూర్ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తున్న మా ఇన్ఛార్జ్ రాజిరెడ్డి అన్న గారికి, అట్లాగే మా రాజు యాదవ్ గారికి నా తరఫున చాలా ధన్యవాదాలు. అట్లాగే మా కొత్త పాలక వర్గం ప్రతి డెవలప్మెంట్ విషయంలో ముందుంటున్నారు. ప్రతి దాంట్లో అందరం సహకరించి పనులనేటి ముందుకు తీసుకెళ్తున్నాము. వాళ్ళందరికీ కూడా, అట్లాగే నా పట్టణ ప్రజలందరికీ కూడా నా తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా ఈ 15 కోట్లు శాంక్షన్ చేసిన మన మినిస్టర్ గారికి, ఇంకా ఇన్ఛార్జ్ మన వివేక్ వెంకటస్వామి గారికి, అట్లాగే రాజిరెడ్డి అన్నకి నా ప్రత్యేక ధన్యవాదాలు. నర్సాపూర్ పట్టణ పోతుంది. త్వరలోనే నేను డేట్ కూడా మీకు చెప్తాను. అందరం కలిసి ఆ ఓపెనింగ్ కూడా గ్రాండ్ సక్సెస్ చేయాలని నా కోరిక. నమస్తే.